రీసెంట్ గా మనం చూసినట్లయితే తండేల్ మూవీలోని సాయి పల్లవి గారు చేసింది ఆ డాన్స్ మీద కూడా మీరు కామెంట్ చేశారు. కామెంట్ చేయలేదు. నేను ఏమన్నానంటే ఈ స్టెప్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ స్టెప్. డాన్స్ అనేది కూడా ఎవరబ్బా సొత్తు కాదు, టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. ఇట్లాంటి స్టెప్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు నా మైండ్ సెట్ ఇలాంటి స్టెప్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి అది డాన్స్ లో ఎవరైనా చేయొచ్చు. అది ఎవరైనా చేయొచ్చు. మొన్న ఎవరో ఒక అతను నా స్టెప్ అని తిరుగుతున్నాడు కదా, ఆయనకి ఇచ్చిందనమాట. ఈ స్టెప్ అనేది ఆయనదే కాదు, నైరే బాబాలో కూడా ఉంటది ఈ స్టెప్. ఆ స్టెప్ ఎవడైనా చేయొచ్చు, ఆయనదేనే కాదు. డాన్స్ అనేది ఒకటిదే కాదు, ఎవరిదైనా చేసుకోవచ్చు. అంటే ఆ దానికి నేను కౌంటర్ ఇచ్చింది ఎక్కడ అంటే శేఖర్ మాస్టర్ కొన్ని స్టెప్పులు ఇట్లా వాటికి ఇచ్చా కౌంటర్. అంటే ఎక్కడైనా ఒక కన్న తల్లిని మనం ఎట్లా చూసుకుంటామో మనకున్న టాలెంట్ డాన్స్ అది కూడా కన్న తల్లి కంటే ఎక్కువే, దాన్ని కూడా మనం పవిత్రంగానే చూడాలని చెప్తున్నా. అంటే అది కూడా నేను ఎందుకు చెప్తున్నా, ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి. శేఖర్ మాస్టర్ ఆల్రెడీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఇష్యూ వచ్చింది కాబట్టి సార్ ఇక్కడ ఒకటి నేను అడుగుతాను. శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలోని డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే సో వన్ ఆఫ్ ది పేరు వినిపించేది శేఖర్ మాస్టర్ది. సో శేఖర్ మాస్టర్ కాబట్టి అంటే ఆ స్టెప్స్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ కి తెలియకుండానే చేస్తారా ఈ స్టెప్ చేయాలి చేయకూడదు అని చెప్పేసి అని? సో మరి ఈ రోజు ఇంత వైరల్ అవుతుంది అండ్ ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఆయనకు ఉండాలి. ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కొన్ని సాంగ్స్ ముందే కొరియోగ్రాఫ్ చేసుకుంటారు అండ్ హీరో ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సాంగ్ వింటారు, ఇలా విని ప్లానింగ్ చేస్తారు. డైరెక్టర్ వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు. కొరియోగ్రాఫర్ అనేవాడు ఎట్లా అంటే ఫస్ట్ సాంగ్ వింటాడు, సాంగ్ వినుకొని సాంగ్ సెట్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి చూసుకుంటాడు అనమాట. చూసుకున్న తర్వాత అసిస్టెంట్లకు పంపిస్తాడు. పెద్ద సినిమాలు అయితే వీళ్ళు పెట్టుకుంటారు, చిన్న సినిమాలు అయితే అసిస్టెంట్కి పంపించి మీరు కంపోజ్ చేయండి అని దీన్ని అనుకుంటారు. మెయిన్ హుక్ మూమెంట్స్ ఏమున్నాయో వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అదే బాగా బిజీ ఉన్న శేఖర్ మాస్టర్ ఏం చేస్తాడు, మొత్తం అసిస్టెంట్లకే ఇస్తాడు. మీకు శేఖర్ మాస్టర్ అంటే కోపం ఎందుకు? సిచ్యువేషన్ చెప్తున్నా. నేనైనా అంతే, రేపు పొద్దున నేను బిజీ అయినా చిన్న సినిమాలు వస్తే అసిస్టెంట్లే చేయమంట. హుక్ స్టెప్స్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. అంటే ఈరోజు చెప్పేది ఏంటి అంటే శేఖర్ మాస్టర్ ఈరోజు కొంచెం ఫేమస్ లో ఉన్నారు కాబట్టి ఫేమ్ లో ఉన్నారు కాబట్టి అందరూ ఇలా అంటున్నారు అనేసి కదా. సో అందులో మీరు కూడా అలానే ఏ మాస్టర్ అయినా ఇప్పుడు మీరే బిజీ ఉన్నారు, మీరు బిజీ పర్సన్ యాంకరు, మీరు ఇంటర్వ్యూలో ఉన్న దీని ఇక్కడ సంతకం పెట్టాలా లేకపోతే ఇక్కడ ఏదైనా రాయాలంటే మీ పిఏకి ఇచ్చేస్తారు కామన్. ఏదైనా ఇది ఎట్లుంటుంది అంటే ఇది కొంచెం చేయండి రా, ఇది చూసుకోండి రా అంటాడు. ఆయన కొరియోగ్రాఫర్ అనే వాళ్ళు ఏంటంటే మానిటర్ దగ్గరే ఉంటారు. మానిటర్ దగ్గర మైక్ పట్టుకొని ఇక నాకు ఇది కావాలి, ఇగో నాకు ఈ షార్ట్ కావాలని కెమెరామ్యాన్కి చెప్తుంటారు అనమాట. స్టెప్స్ ఏంది మరి ఎక్కువ హార్డ్ మూమెంట్స్ ఏదైనా పెద్ద హీరో స్టెప్స్ వచ్చినప్పుడు ఈయన కొరియోగ్రాఫ్ చేస్తాడు. చిన్నవి మొత్తం వాళ్ళే చేస్తారు. ఒక సాంగ్ ఉంటే 80% అసిస్టెంట్దే ఉంటుంది, 20% మాస్టర్ది ఉంటుంది. చిన్న సాంగ్స్ చిన్న సినిమాలు చిన్న హీరోలకి, పెద్ద హీరోస్ అయితే రివర్స్ ఉంటుంది అనమాట. అలా ఎవరైనా అంతే, రేపు నేనైనా లారెన్స్ మాస్టర్ ఎవరైనా ఆ బిజీ పర్సన్స్ ఉంటే ఆ బిజీ షెడ్యూల్లో అట్లా ఉంటుంది. మన ఆ బిజీ షెడ్యూల్ ఎందుకు ఇవ్వాలా, ఆయనకి ఎందుకు ఇవ్వాలా, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్త కొరియోగ్రాఫర్స్ తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశాలు? మరి అందుకోసమే ఇక తెలుగు యూనియన్ మీరు నిందించండి, తెలుగు యూనియన్ మీద వీడియోలు పెట్టండి. మీరు ఎప్పుడు ఫైట్ చేయలేదా? నేను చేసే 2014లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయించి రూల్ తెచ్చిన, ఫైట్ చేశారు, రూల్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆగిపోయింది అంటే వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు. మీరే ఫైట్ చేయొచ్చు కదా. నేను ఫైట్ చేసిన తర్వాత తెలిసింది జనాల మీద ఫైట్ చేయొద్దని. ఎందుకంటే జనాలకు విశ్వాసం ఉండదు అనమాట. మేము తెలంగాణ యూనియన్ తెలుసుకున్నారా జనాలకి విశ్వాసం ఉండదండి. తెలంగాణ యూనియన్ పెట్టి ఎవరైతే డాన్సర్ కాలేదో వాళ్ళందరినీ మా యూనియన్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళంతా తెలుగు యూనియన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము గొడవ చేసి ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ రూల్ ఉంది. ఆ రూల్ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రూల్ మారలేదు. ఇప్పుడు ఎవరు కార్డు ఇవ్వట్లేదు. ఆటా సందీప్కే ఇవ్వట్లేదు. ఆటా సందీప్ చెన్నై కార్డు అయింది, లోకల్ కార్డు తీసుకుంటారు, 8 లక్షలు కడతారంటే కార్డు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక మాస్టర్ వస్తే ఫీలు లేవలేరు, పడిపోతారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కొంచెం మందికి టాలెంట్ లేదు, ఏదో అనుకోకుండా 4 సినిమాలు పడ్డాయి, హిట్ అయినా పేరు వచ్చింది అంతే తప్ప కట్టు చేసే డాన్సర్లు ఎవరు లేరు అక్కడ. కొత్త టాలెంట్ అంటే కొత్త టాలెంట్ వస్తుంది. నువ్వు పాతవాడికి ఇస్తే పాతవాడికి అదే టాలెంట్ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఇయ్యమంటున్నా, నేను కొత్త వాళ్ళని తీసుకురా అంటున్నా. ఎన్ని రోజులు మీరే ఉంటారు?